సార్ మీరు చాలా టెక్నికల్గా మాట్లాడిల్లు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకున్నాం, అందుకే ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, చాలా అంటే మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ ముచ్చట చెప్పిండ్రు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉంటాడు, కలిసి పనిచేస్తాడు. ఓకే సరే, 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. మీరు ఇంకా ఇవ్వలే, మీరును ఇంకా దానం నాగేంద్ర మేబీ ఇద్దరు ఇవ్వలేదు. మీ మీ ఏమో అన్నాం, ఇక మాకు తెలియదు ఇక ముచ్చట. ఇక ఇచ్చింది ఎవరు, మీరైతే ఇవ్వలేదని చెప్పిండ్రు. సో ఇచ్చే సమాధానములా ఏమన్నా మేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు స్పీకర్ కనుక ఇక లేదు ఇక ముచ్చట తప్పేటట్టు లేదంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లో తేల్చుకున్నారా? ఎందుకంటే కడియం చేరి అన్నట్టు అది ఒక ఏమంటారు దాన్ని, ఐకానిక్ వరంగల్ జిల్లాల మాట పడడు అనేది లెక్క. మరి చెప్పండి, ప్రజలలో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఎట్లా? నేను ముందే చెప్తే మజా ఏముంటుంది? దాని కొరకు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. దానికి కూడా జర మజా ఉండాలి, జర మసాలా ఉండాలి, దానికి ఒక సందర్భం ఉండాలి. కానీ అల్టిమేట్గా చివరిగా మీరు అనుకున్న కడియం శ్రేణి ఐకాన్గానే ఉంటాడు. ఎప్పుడు బ్రదర్ మీరు, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వరంగల్నే ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా, నేను మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తున్నాను. ఆ రోజులున్న పరిస్థితులలో ఒక డిప్యూటీ సీఎంగా స్టేషన్ గన్పూర్కు నేను ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఆనాడు అధికార పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉండి 4 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఒక్కరోజు కూడా గన్పూర్కు వెళ్ళలేదు. ఇక దానికి కారణాలని మీకు తెలుసు, ఆ రోజున్న పరిస్థితులు, వ్యవహారం, కథాకర్. ఇక నేను కాన్ఫిడెన్స్కే పోను అవుతుంది, నేను ఇట్లా డెవలప్ చేస్తాను, నన్ను రానియరే. ఏమంటారు? కన్నారం, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మండలం, అంటే వేలేరు మండలము, హన్మకొండ జిల్లా, కాన్స్టిట్యున్సీ హుస్నాబాద్. నాకు లేదు, కన్నారం నాకు రాదు. అంతకుముందే మొదటి నుంచి అది హుస్నాబాద్. కన్నారం ఎన్నడూ స్టేషన్ గన్పూర్లో లేదు. ఓకే, ఇక అందరం భోజనం చేద్దామా? దయచేసి ఒక నిమిషము తమ్మి, మీరందరూ ముందు ప్రెస్ వాళ్ళందరం తింటారు, తర్వాతనే కొంచెం మీరు జర ఆగాలి, మీరు కూర్చోండి. ప్రెస్ వాళ్ళందరూ తిన్న తర్వాతనే మీరు, దయచేసి మా తమ్ముళ్ళు ఎవ్వరు తొందరపడవద్దు. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి.